ఇలా మనం చెప్పే దాంట్లో చిత్తశుద్ధి ఉంది అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది. ఇకపోతే రాజాసింగ్ గారు, కవిత గారు మాట్లాడిన అంశానికి ఏకీభవించినటువంటి రాజాసింగ్ గారు కూడా, ఎందుకంటే ఆయన కొంచెం క్లారిటీ ఇస్తే అందరికీ డౌట్ వస్తుంది. ఈరోజు తెలంగాణలో మా వాళ్ళు ప్యాకేజీలు ఇస్తే ఎవరితోటైనా స్నేహం చేస్తారు, విలీనం కూడా చేస్తారని చెప్పిండు. అది చాలా పెద్ద మాట. ఒక సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే, మరి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇవాళ ఇందాక ప్రెస్ మీట్లు పెట్టి గుళ్ళు అంటారు. సబ్జెక్ట్ ఏంది అంటే నిన్న రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీని ఏదో అంటే అక్కడి నుంచి ఏదో ఆదేశాలు వచ్చినట్టు ఏం బీక్తుర్రా నాయన తొందరగా పోయేదని చెప్పురే. మీరు సమాధానం చెప్పాల్సింది పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో మన పార్లమెంట్ సభ్యులు ఇతర దేశాలలో వెళ్ళి ఈరోజు జరుగుతున్న కార్యక్రమం మేమందరం అభినందిస్తున్నాం. అన్ని పార్టీలకు అతీతంగానే ఏ రోజైతే ఏప్రిల్ 22న జరిగినటువంటి దాడుల తర్వాత అన్ని పొలిటికల్ పార్టీలు బీజేపీకి మద్దతు ఇచ్చిన మాట వాస్తవము. అది అందరికీ తెలిసిందే. దాంట్లో రాజకీయం ఎవరు చేయలే. ఇవాళ మీరు దాన్ని పట్టుకొని మీరంతా ప్రెస్ మీట్లు పెట్టి అటు రాహుల్ గాంధీ గారిని ఇటు రేవంత్ రెడ్డి గారిని దేశ రాజకీయాలల్లో ఇందిరాగాంధీ గారి 1971 నుంచి మీరు పిట్టకథలు చెప్పుకుంటా ముందుకు వస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా మీకు, ఒకటి మీరు రాజాసింగ్ గారు చేసినటువంటి అభియోగాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. 2, కిషన్ రెడ్డి గారైనా, బండి సంజయ్ గారైనా, రఘునందన్ రావు గారైనా, కొండ విశ్వేశ్వరరెడ్డి గారైనా, డికే అరుణ గారైనా, ఇప్పుడున్నటువంటి ఎంపీలందరూ కూడా మరి తెలంగాణ ప్రజలు ఈరోజు 8 మంది ఎంపీలను గెలిపించి ఢిల్లీకి పంపించారు. సగం మీరేమంటారు? రానున్న రోజులలో ఆల్రెడీ తెలంగాణ ప్రజలు మా వైపు చూస్తారు, మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకురావాలనుకుంటారు అని చెప్పి మీరేమో ఇక్కడ ముచ్చట చెప్తారు. మరి అదే నిజమైతే 8 మంది ఎంపీలు ఇచ్చినటువంటి తెలంగాణ బీజేపీ వాళ్ళకి 8 మందిని గెలిపించిన తెలంగాణ ప్రజలకు ఇవాళ మీలో ఒక్కరిని కూడా నరేంద్ర మోడీ గారికి మీ మీద ఎంత గౌరవం ఉంది, ఈ ఓట్ల మీద ఎంత గౌరవం ఉంది, ఇచ్చిన 8 మంది మీద ఎంత గౌరవం ఉంది, ఇచ్చినటువంటి తెలంగాణలో వీళ్ళకి ఇన్ని ఓట్లు వేసి ఎంత గౌరవం ఉందో మనకు క్లియర్గా కనపడుతుంది. అలా మీ 8 మంది కూడా రాజాసింగ్ గారు చెప్పినట్టు నిజమేనేమో అనిపిస్తుంది. ఈరోజు ఇక్కడ బీజేపీ నాయకులు పర్సేల్లో ఉర్రేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీలో ఏ ఒక్కరిని కూడా ఈరోజు విదేశాలకు పంపించినటువంటి టీంలో కూడా పెట్టలేదు నరేంద్ర మోడీ గారు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణదేవరాయలు కనపడతాడు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పురంధేశ్వరి కనపడుతుంది. కానీ మరి మన దగ్గర చదువు రాదనుకుండా 4 ముక్కలు ఈడ మీరే గల్లీలో మాట్లాడతారు, మీ స్థాయికి మీరు నేషనల్ లెవెల్ కాదనుకుండా బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్సు యోజన విభాగానికి భారతదేశానికి అధ్యక్షత వహించినటువంటి కిషన్ రెడ్డి గారు, ఆయనతో పాటు నెంబర్ 1 జర్నలిస్టు, నెంబర్ 1 వకీలు, ఏ అంశాన్నైనా దడదడదలాడిచ్చేటువంటి వ్యక్తి రఘునందన్ రావు గారు ఉన్నారు. ఇక అంతర్జాతీయ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడే కాదు, ఇంటలెక్చువల్, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ అన్నీ జబర్దస్త్గా మాట్లాడే మా కొండ విశ్వేశ్వరరెడ్డి అని ఉన్నాడు. మరి వీళ్ళందరినీ ఎందుకు విస్మరించినట్టు అని అడుగుతున్నాం. నిజంగానే మీరు కూడా పోయి చెప్పేది ఉంటుంది కదా, ఇక్కడ చెప్తున్నారు కదా. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడడానికి వాళ్ళు వచ్చి 1971 ముందు ఇప్పటి నుంచి 1971 నుంచి మొదలుపెట్టినా 47 నుంచా? ఇంత చరిత్ర తెలిసిన మీరు ఈ గల్లీలో మాట్లాడితే ఏమర్థం? నేను రాజాసింగ్ గారు మాట్లాడిన దాన్ని డెఫినెట్గా మీరు కౌంటర్ ఇవ్వకపోవడం ఒకటి. అసలు రాజాసింగ్ గారు మాట్లాడినప్పుడు మీరు డెఫినెట్గా ఖండిస్తుర్రా? మరి నిజంగానే కవిత గారు కూడా చెప్పారు ఏమని,
ఢిల్లీలో నేను జైల్లో ఉన్నప్పుడు మంతనాలు జరిగినాయి. దీన్ని అన్ని పోల్చి చూసి మీ 8 మంది ఎంపీలను గెలిపించిన విధానాన్ని చూసి మన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను అన్నిటి డాట్లు కనెక్ట్ చేస్తే ఇలా తెలంగాణ ప్రజలకు ఏమర్థమవుతుంది? పెద్ద గూడుపుటారం నడుస్తుంది. ఎవరికి వ్యతిరేకంగా? కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత ప్రజాపాలన కోసం తెచ్చుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేస్తుంటే ఓర్వలేక ఈ అంత గూడుపుటారం ఇదంతా.